శుభమస్తు. ఓం నమ శివాయ. కైలాస శిఖరే రమ్యే, కైలాస పర్వతం పైన ఆదిదేవుడు కొలువై ఉన్నాడు. వెళదాం, చూద్దాం. ఇంద్రాది దేవతలే ఆ స్వామిని సేవించి తరిస్తున్నారు. మానవులం మనం ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఏ విధంగానైతే సనాతన ధర్మంలో పుష్కర కాలం 12 ఏళ్లకు ఒకసారి శిఖర స్నపనం నిర్వహిస్తారో, పుష్కరాలు నిర్వహిస్తామో, అదేవిధంగా 13 సంవత్సరాలకు ఒకసారి కైలాస దర్శనం చేయగలిగితే ఆ జన్మ ధన్యమైనట్లే, ఆ జీవుడికి శివానుగ్రహం సంపూర్ణంగా లభించినట్లే. అటువంటి తరుణం 2026వ సంవత్సరం, అంటే వచ్చే సంవత్సరమే. కొన్ని వందల వేల సంవత్సరాలుగా బౌద్ధ ధర్మ గ్రంథాలలో అతి రహస్యంగా ఉన్న ఈ వర్తమానం ఈ మధ్యకాలంలో విశేషంగా పరిక్రమల కారణంగా అందరికీ తెలియవచ్చింది. 2013వ సంవత్సరం అనంతరం ఇదే 2026వ సంవత్సరం వచ్చే సంవత్సరం. కైలాసం వెళదాం అనుకుంటున్నారా? ఇప్పుడే మీ పేరు నమోదు చేసుకోండి. మీరు కైలాసం వెళ్ళగలిగితే జన్మధన్యమైనట్లే. అమ్మా నాన్న ఉన్నారా? వారిని కూడా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. కైలాసానికి ఒక్కరు వెళ్ళకూడదు, వెంట ఎవరినైనా తీసుకుని వెళ్ళాలి. ప్రతి సంవత్సరం వెళ్ళాలి అన్న తాపత్రయం ఉంటుంది. వెళ్ళగలమో లేదో 13 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అమోఘమైన అశ్వ సంబంధితమైన సంవత్సరం, అశ్వ సంవత్సరంలో హార్స్ ఇయర్ అంటారు బౌద్ధ ధర్మంలో. ఈ ఒక్క సంవత్సరం పరిక్రమ చేస్తే చాలు, 13 సంవత్సరాల పరిక్రమ చేసిన పుణ్య ఫలం మనకు లభిస్తుంది, పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది. కనుక హర హర మహాదేవ, శంభో శంకర అంటూ పరమేశ్వర దర్శనం చేద్దాం, కైలాస పరిక్రమ చేద్దాం, శివానుగ్రహాన్ని పొందుదాం. శుభమస్తు. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అబ్బాయి. గురుగారు, చివరికి ఈ కార్తీక పురాణంలో పురంజయుడు ఏమయ్యారు గురువుగారు? 22వ కథ ఈ అంశాన్ని తెలియజేస్తుంది. కార్తీక పౌర్ణమి వ్రతం ఎలాంటిది అంటే అమోఘమైన పుణ్యబలాన్ని మనకు కలిగిస్తుంది, యుద్ధంలో విజయాన్ని అందిస్తుంది. పున్నమ నాటి వెలుగులు అంటారు. గురుగారు, మనస్సుకు ఆహ్లాదకరమైన వాతావరణం పౌర్ణిమ. ఒక సినీ కవి ఎక్కడో చెబుతాడు, నవమి నాటి వెన్నెల నీవు, దశమి నాటి జాబిలు నేను, పౌర్ణమి రేయి అని ఏదో ఒక వాక్యంగా వస్తుంది. శరత్కాల పౌర్ణిమ, ఆశ్వీజ పౌర్ణిమ శరత్కాలమే, కార్తీక పౌర్ణిమ శరత్కాలమే. ఆశ్వీజ కాలానికి సంబంధించి అమ్మవారిని పూజిస్తాం. గురుగారు, ప్రతిపన్ముక్షరాకాంత తిథిమండల పూజిత. ఆశ్వీజ మాసం పార్వతీదేవి అమ్మవారి ఆరాధనకు ప్రత్యేకం. కార్తీక మాసం అయ్యవారి ఆరాధనలకు విశేషం, శివారాధనలకు మరింత ప్రత్యేకం. కనుకనే ఈ పురంజనుడు వశిష్ఠుడి చేసిన జ్ఞానబోధతో తెలివి తెచ్చుకొని కార్తీక వ్రతం చేశాడు, కార్తీక పౌర్ణిమ వ్రతం చేశాడు. జ్వాలాతోరణ నిర్మాణం, తిమిర రూపంలో ఉండే ఆ తారకాసుర సంహారం, తారకలు నక్షత్రాలు, ఈ కథలన్నీ కూడా వియన్ మండలంలో కదిలే నక్షత్రాల కదలికలకు సంబంధించినవే. మనలో ఉండే అజ్ఞానాన్ని, నలుపుదనాన్ని, కోపాన్ని, ఆగ్రహాన్ని, అసూయను, ఆవేశాన్ని తొలగించుకోవడమే. ఇవి తొలగితే వెలుగులు కదా. కార్తీక పౌర్ణమి వెలుగులు రావాలి. రిపుంజయుడు, పురంజనుడు అలా రిపుంజయుడిగా మారే నేపథ్యంగా వ్రతం చేశాడు, మనోబలం పెంచుకున్నాడు, కొద్దిపాటి సైన్యాన్ని సమీకరించుకోగలిగాడు, శత్రువులపై విజయం సాధించాడు. ప్రతీకాత్మకంగా ఉండే ఈ 22వ రోజు నాటి కథలో అంశాలు ఏమిటి అంటే, కార్తీక పౌర్ణిమ వరకు మనం వ్రతం చేస్తే ఆ వ్రత పుణ్య ఫలం బలం కారణంగా తదనంతరం మనలో ఉండే 6 శత్రువులు
కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాదులు అవి తొలగిపోతాయి. హర్షణ వర్గాలు అందరినీ కూడా మనం సంతోషంగా చూడగలుగుతాం. శివదర్శనం చేసిన వాళ్లకు ఎవరిలో కూడా శత్రువులు కనిపించరు. అందరూ శివస్వరూపులుగానే కనిపిస్తారు. అందరినీ ఆనందంగానే చిరునవ్వుతో పలకరిస్తారు. ఇది విశేషం. ఇది ఈ 22వ రోజు నాటి కథ. పురంజనుడు కార్తీక పౌర్ణిమ వ్రతం చేసి ఆ పుణ్య బలం కారణంగా పితృదేవతలకు ఉత్తమ లోకాలు అందించగలిగాడు. చివరి వాక్యం. గురుగారు, ఇతడు ఈ వ్రతం చేస్తే పితృదేవతలకు పుణ్యలోకాలు ఎలా కలుగుతాయి? చాలామంది అడుగుతూ ఉంటారు. తద్దినాలు శ్రాద్ధాలు పెడితే చనిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళకి ఎవరికి భోజనాలు పెడితే వాళ్ళకి ఎలా అందుతాయండి అని. అదేదో దేశంలో డబ్బు సంపాదించి ఈ దేశానికి పంపిస్తే అదే డబ్బులు ఇక్కడ పనిచేస్తాయా? పనిచేయవు కదా. మళ్ళీ వాటిని ప్రభుత్వాధికారులు వాటి విలువలకు మారకంగా చేసి ఇక్కడ ధనాన్ని మనకు అందిస్తారు. ఆ డబ్బులు ఇక్కడ చెల్లుబాటు కావు. ఎలాగో మనం చేసిన ఈ పుణ్యఫలాల కారకంగా వచ్చిన ఫలమంతా కూడా ఉత్తమ లోకాలకు చేరినప్పుడు వారికి సంబంధించిన మారకంగా వారికి అందజేయబడుతుంది. వారు ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతారు. ఇది ఒక అర్థం. రెండవది, మనం ఇలాంటి ధర్మకార్యాలు చేస్తూ ఉంటే మన పిల్లలు అవే చేస్తారు. వారికి మనం జ్ఞాపకం ఉంటాం. మనం ఎలాగైతే వసురుద్ర ఆరుచి రూపాణం తండ్రి తాత ముత్తాత జ్ఞాపకం తెచ్చుకుంటున్నామో మన పిల్లలు కూడా అలా జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రతి ఇంటా కూడా ఈ కార్తీక మాసంలో 22వ రోజు నాడు పాటించవలసిన ఒక విధి ఉంది. వారు వారి ఇంటికి సంబంధించిన వంశవృక్షాలను నవీకరించుకోవాలి. కొత్తగా వచ్చిన పేర్లు అందులో జతపరచాలి. తెలియవచ్చిన పాత తరాలకు చెందిన కొత్త పేర్లు ఏవైనా ఇప్పుడు తెలిసి వచ్చి ఉంటే వాటి కూడా జత చేర్చుకోవాలి. ఇంట్లో వంశవృక్షం ఉంటే ఆ ఇంట్లో ఉండే పిల్లలకు ఒంటరితనం రాదు. మా ఇంట్లో ఇలాంటి మహానుభావులు ఉన్నారు, మా ఇంటి పేరు ఇంత గొప్పది అంటూ అందరూ అనుకుంటారు. కార్తీక మాసంలో పౌర్ణిమ అనంతరం అమావాస్యకు ముందుగా ఈ రోజులలో ఇంటి యజమాని కూర్చుని పిల్లల చేత చేయించవలసిన పని ఆ ఇల్లు ఎవరిది, ఇంటి పేరు ఏమిటి, ఇంట్లో ఎవరుండేవారు, ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎవరెవరు ఉంటున్నారు, ఈ జ్ఞానాన్ని ఇవ్వడమే నేర్పాలి. ఇది ముఖ్యం, ఇది లక్ష్యం. ఇది ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవలసిన ఆధునిక ధోరణి, ఆధునిక పోకడ. ఇది విషయం. గురుగారు, 22వ అధ్యాయంలో చాలా చక్కటి విషయాలు, మరీ ముఖ్యంగా వంశవృక్షం గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.